అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారమే రాష్ట్రంలో 175 క్యాంటీన్లను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వివరించారు. వైసీపీ నాయకుల్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో కనువిప్పు కావాలన్నారు. పేదవారి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ మూసివేసి లక్షలాది మంది పేదల కడుపు కొట్టిన వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది మంది పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో పునఃప్రారంభమయ్యాయి. ఇప్పటికే 175 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెడతా ఉన్నాయి. మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మూతబడ్డ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం చేస్తామని చెప్పాం. ఈరోజు రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ను మళ్ళా ప్రారంభం చేశాం. అక్షయ పాత్ర ద్వారా ఆహారం సరఫరా చేయడానికి రాయదుర్గం కొంత దూరంగా ఉంది. కళ్యాణ్ దుర్గం ప్రారంభమైన తర్వాత రెండు ఒకేసారి ప్రారంభం చేస్తామని చెప్పినప్పటికీ రాయదుర్గంలో పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో